అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. నేను ఇప్పుడు కొన్ని ఆడియోలు పెడతాను, ఒకసారి దయచేసి వినండి. వెంకటేష్ గారు, గోవిందరాజు గారికి నేను స్టేటస్ ఏం పెట్టాను అవన్నీ ఫార్వర్డ్ చేశాను. अन्ना अन्ना मैं दोनों करूंगा, आपको क्या दिक्कत है? आपको क्या दिक्कत है? ओ झगड़ा चल रहा है अन्ना. అవును. నేను అన్నా అన్నా నేను ఆల్రెడీ గోవిందరాజు కేడీఆర్ గ్రూపులు అన్ని గ్రూపులో పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు ఆడ కావాల్సిన సంఖ్యాబలం. ఈ ముండా కొడుకులకి భయం అనేది రావాలంటే ముందు అసలుకి వెంకటేష్ అనే వాడి వెనక మనకి వెళ్ళాలన్నా జనం ఉండారు, హిందూ సమాజం ఉంది, వాడి స్టేటస్ లేడు, వాడి మీద ఎందుకు వెళ్ళామనే భయం రావాలి. ఒళ్ళు బలిసి మీద పడుతున్నారు కదా. వస్తారు చూడండి సార్, ఇవాళ వస్తారన్న. ఎట్టి పరిస్థితులు పంచాయతీ అన్నారు కదా, పంచాయతీ తేలుతుంది ఇవాళ. పంచాయతీ మా అమ్మని కూడా సార్ పొద్దున మీ సన్లు పిసుకు దూకుంటారు అనుకుంటూ తిట్టుకుంటూ పోతుంటే మా అమ్మ ఏడుస్తుంది. మాటలు అంటారన్న, దొంగనా కొడుకులు అన్న వీళ్ళు, దేశ ద్రోహులు వీళ్ళు అన్న. ఒక్కొక్క అన్న అన్న నేను చెప్పేది అన్న, నీకు ఇప్పుడు కేటీఆర్ గారు ఫోన్ చేస్తారు, కేటీఆర్ గారు ఫోన్ ఎత్తు అన్న. అన్న దయచేసి ఇదిగో నీకు అత్యవసరం అయితే నాకు ఫోన్ చేయాలి. ఆల్రెడీ నేను కేటీఆర్, హైందవ శక్తి ఎన్ని గ్రూపులు అయితే ఉన్నాయో అందరిని నేను యాక్టివేట్ చేస్తాను. ముండా కొడుకులకి అసలుకి వీళ్ళకి ఈ భయం అనేది లేదు. వాళ్ళకు అందులో ఉన్న వచనాలు చదివి వినిపించాలంట. చదివి వినిపిద్దామంటే కొట్టడానికి పైనకి వస్తున్నా. అన్న నేను చెప్తున్నా కదా, చెప్పేది మన వాళ్ళు అందరూ వస్తారన్న, అందరికి పెడుతున్నా. మన హిందూ సంఘాలు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని సంఘాలకు పెడుతున్నా. ఎవరన్నా దీనికి స్పందించలేదో వాళ్ళ గురించి వాళ్ళు పెడతా. ఏం పీకటానికి ఉండారా మీరు? బొచ్చు పీకటానికి ఉండారా? ఇక్కడ ఒక హిందువు మీద ఇలా దాడి జరిగిందని రాత్రి నుండి ఆయన బాధపడుతుంటే అటు ఇటు అని మాట్లాడుతుంటే ఏందిరా అని అన్న. మీరు దయచేసి అన్న మీరు మాత్రం ఏడవమాకండి అన్న. అసలు నాకు ముండా కూడా మీ స్టేటస్ తో ఏం పని అన్న వాళ్ళకి? అసలు మీ ఇంటి మీద రావటం ఏందనేది కూడా తేలుద్దామన్నా. కానిస్టేబుల్ కూడా కొట్టడం ఏంటి సార్? అన్న 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 ఆయన కూడా క్రైస్తవుడే కాబట్టి కొడతారు. ఆల్రెడీ అది ఆ విషయం కూడా నేను కేడీఆర్ గారికి కూడా చెప్పాను. ఇప్పుడు శివశక్తి వాళ్ళకి కూడా ఫోన్ చేస్తాను ఒకసారి, కరుణాకర్ గారికి. నేను అన్న అన్న దయచేసి అన్న మీరు ఆడమాకండి దయచేసి. హలో అన్న, జయ శ్రీరామ్ అన్న. నా పేరు హేమకాంత్ అండి. తెలుసు సోదరా, ఎలా ఉన్నారు? ప్రమాణంగా ఉన్నా అన్న. నాకు అన్న మన వాళ్ళు మెదక్ దగ్గర ఎవరు ఉండారన్న, నాకు ఒక సహాయం కావాల్సి వచ్చిందన్న. ఆల్రెడీ నేను అన్ని గ్రూపుల్లో ఫామ్ చేసి దగ్గర ఒక 40-50 మందిని ఫామ్ చేయడానికి పనిలో ఉన్నా అన్న. ఒక సమస్య వచ్చిందన్న. ఏంటి సోదరా అది? అది మెదక్ కవిటిపల్లి మండలం వెలమకన్న ఊరు. ఇక్కడ జాగండ వెంకటేష్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పూర్తిగా క్రైస్తవంలో ఉన్న వాళ్ళ తల్లిని, వాళ్ళ ఆవిడను, ఆయన తండ్రిని వెనక్కి తీసుకొచ్చాడు పూర్తిగా. ఆయన తీసుకొస్తే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఏం చేశాడంటే స్టేటస్ పెట్టుకున్నాడు. బైబుల్లో ఉన్న వాక్యాలు స్టేటస్ పెడతా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న ఎస్సీలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు క్రైస్తవులుగా మారారు. రాత్రి దాడి జరిగింది ఇంటి మీద ఆల్రెడీ. అయితే ఈ విశ్వ హిందూ పరిషత్ ఉన్న గోవిందరాజు గారు ఆ ఊరు ప్రెసిడెంట్ రాజేంద్ర గారితో మాట్లాడితే రాజేంద్ర గారు ఏం చెప్పారంటే, విషయం చెప్తున్నా, ఆల్రెడీ ఆ 40 మంది వచ్చిన క్రైస్తవ వచ్చిన వాళ్ళు పంపించామండి అని చెప్పారు. సరే అని మనం ఓకే అని అనుకున్నాము. రాష్ట్రీయ హిందూ పరిషత్ మిగిలిన అందరూ చెప్తా ఉన్నాం. ఎప్పుడైతే ఆ మెసేజ్ ఎవరు గోవిందరాజు గారు చెప్పారో అక్కడికి వెళ్ళాల్సిన 30 మంది డ్రాప్ అయ్యారు. వెళ్ళడానికి రెడీ అయినారు కూడా డ్రాప్ అయ్యారు. సరే వాళ్ళు పంపించాం కదా, ఇప్పుడు కాదు రేపు ఉదయం ఇక రాజ్యాంగబద్ధంగా చూసుకున్నాము, కలెక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాం. అనుకుంటే మళ్ళీ ఉదయానికి ఇంటికి వచ్చేసారు. విషయం ఏంటంటే అన్న, ఆడ పరిస్థితి ఏంటంటే వాళ్ళ క్రైస్తవులది ఆ ఒక్కడైతలకి ఏమైంది, పొద్దున కూడా రాత్రి ఎవరు లేరు, ఈ పొద్దున కూడా ఎవరు రాకపోయేతలకి అట్టయితే వీడికి ఎవరు రారు, హిందువులు ఎవరు రారు, మన ప్రతాపం ఎందుకు చూద్దాం అని చెప్పి మళ్ళీ ఉదయానికి వచ్చేసి రంటారు నా కూడా బయటికి రారా, నేను సంపాదించిందే మా దేవుడికి సంబంధించి నువ్వు స్టేటస్లు ఎలా పెడతావు అది ఇది అంటా కూర్చున్నారు. కానీ సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళందరూ ఎస్సీలు, ఇంత మట్టుకు వాళ్ళు క్రైస్తవులుగా లేరు. నాకు ఏంటంటే ఈ రోజు వాళ్ళు పంచాయతీ రమ్మన్నారు. సరే వస్తాడని చెప్పాం. ఇప్పుడు ఏంటంటే కనీసం ఆయన పంచాయతీ కూడా ఫాలో అయిన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు క్రైస్తవులు. ఇంట్లో తల్లిదండ్రులేమో భార్య కూడా ఏడుస్తుంది. ఇప్పుడు అయ్యా నేను చంపేస్తే ఏంటి పరిస్థితి, అసలుకి ఎందుకు ధర్మం అని అంటబడతావు అని. ఆ సమస్య ఆల్రెడీ రాత్రి నుంచి జరుగుతా ఉంది. మనం దాని గురించి ఏంటంటే రాత్రి గోవిందరాజు గారు ఈ మెసేజ్ పెట్టకుండా అయితే అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన ఆ మెసేజ్ పెట్టినాక సరేలే అట్టయితే ఇబ్బంది లేదు కదా అని డ్రాప్ అయితే తెల్లారి గట్టగల ఇంటి ముందు ఉండరు. అదన్నా జరిగింది విషయం. నాకు అందుకని వాళ్ళ లొకేషన్ ఏమైనా పెట్టగలుగుతారా? ఆయన లొకేషన్ ఇమీడియట్ గా పెడతా అన్న. ఆయన లొకేషన్ పెట్టండి, అలాగే టైప్ చేసి కూడా ఏ ఊరు అనేది నాకు చెప్పండి.
వీలైతే వాళ్ళ నెంబర్ ఇమ్మని చెప్పండి, లేదంటే అక్కడ దగ్గరలో మీ వాళ్ళ నెంబర్ ఉంటే ఇచ్చిన పర్లేదు. పూర్తి నెంబరు ఆయన వెంకటేష్ గారి నెంబర్ తో సహా పూర్తిగా నా దగ్గర ఉన్న నెంబరు. కానీ ఎందుకంటే ఈ రోజు పంచాయతీకి రమ్మన్నారు, నేను ఎట్టి పంపిస్తాను, మెదక్లో పంపిస్తాను. అది ఎక్కడంటే అన్న చెప్పాకన్నా వెలమకన్నా గ్రామం, కమిటిపల్లి, మెదక్, మెదక్ జిల్లా 502361 ఓకే, ఒకసారి నాకు పెట్టండి వాట్సాప్ లో, నేను పంపిస్తాను అన్నమాట. సపోర్ట్ చేద్దాం వాళ్ళకి. ఇమీడియట్ గా నేను ఇప్పుడే పెడతాను. ఎందుకంటే ఇప్పుడు నేను మిగిలిన అందరిని కలుపుతుంది. ఎందుకంటే ఇక్కడ క్రైస్తవులకి ఏంటంటే వాళ్ళకి ఏమన్నా పాస్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు దాన్ని మత రాజకీయం చేయాలని వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ దళిత ప్రెసిడెంట్ అయినటువంటి పోతురాజు గారు లైన్ లో ఉన్నారన్న. చెప్పండి సార్. గారు మాట్లాడండి అన్న. పోతురాజు జై శ్రీరామ్ సార్. ఏంటి అసలు విషయం, ఏం జరిగింది? ఒక 9 సంవత్సరాల నుంచి మా డాడీ చర్చికి వెళ్ళారు సార్. అయితే నేను ఒక 3 నెలల ముందు నుంచి తెలుసుకొని మొత్తం అన్ని బైబుల్ కొంచెం వరకు చదివి నేను బయటకు లాగాను. మా నాన్నని తీసుకొచ్చాను రివర్స్. మా భార్య ఉండే, నేను లవ్ మ్యారేజ్ చేస్తున్నాను, తన్ని ఆల్రెడీ తెలుసుకుంది, ఇది తప్పు, ఇది గలీజ్ ఉందని చెప్పేసి మా భార్య అన్నది. ఆ బైబుల్లో ఉన్నదాన్ని నేను స్టేటస్ పెట్టుకుంటే నేను నైట్ నన్ను కొట్టడానికి తయారు చేశారు 10:30కి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు నేను వెళ్ళి కంప్లైంట్ చేయాలి అంటే మొత్తం నన్ను గస్తిగా వస్తున్నారు అందరు, అక్కడ నలుగురు, ముగ్గురు. నేను పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయమన్నారు శ్రీశక్తి ఛానల్ వారు. ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళాలి సార్? నాకు ప్రాణ భయం ఉంది. సరే కాదన్నాను, ఇప్పుడు అన్నారు కదా 100 డైల్ చేయొచ్చు కదా. వాళ్ళు పోలీసులు నైట్ వచ్చారు సార్, ఇద్దరు వచ్చి. అందులో ఒక క్రిస్టియన్స్ ఉన్నాయన కూడా, ఆయన క్రిస్టియన్ అంట కానిస్టేబుల్, ఆయన కూడా ఎందుకు పెట్టావరా అని చెప్పి లంజ కొడక నన్ను కూడా కొట్టాడు సార్ ఒక దెబ్బ. నన్నే కొట్టాడు సార్. సార్ ఇక వచనాలు చూడండి సార్, మీ బైబుల్లో ఉన్నాయంటే కొంచుకొని మరీ కొట్టాడు సార్. అప్పుడు ఇంకెవరికి చెప్పాలి సార్ నేను? ఓకే వెంకటేష్ గారు మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. వెంకటేష్ ఆయన స్క్రీన్ షాట్లు ఏం పెట్టాడు కానీ ప్రతి ఒక్కటి నేను ఫోటోలు తీసి నేను ఎప్పుడు చూస్తా ఉంటా కదా. అది ఒక్కసారి పెట్టవా? నేను ఒక్కసారి పెడితే నేను పెద్ద మాట్లాడి ఇమీడియట్ వెంకటేష్ లైన్ లో తీసుకుంటా. మెదక్లో మనం లేవన్నారో ముందు ఇంటి దగ్గరికి పంపిస్తా. ఎందుకంటే అలాగే రాత్రి నుండి కలుగుతుంటే నేను ఒక్కొక్కసారి హిందూ సంఘాలు వాటి అమ్మ లెక్కలు ఎందుకు తిడతాను అంటే ఒళ్ళు బలిసి కాదు. హిందూ సంఘాలు హిందువులు ఎందుకు తిడతాడు ఒక్కోసారి అనుకుంటారు. హిందువులుగా వీడు క్రైస్తవం అంటారు కదా. జరిగింది అనుకోండి. ఇప్పుడు వెంకటేష్ గారి విషయంలో వాళ్ళు కేవలం స్టేటస్ 40 మంది స్పందిస్తే క్రైస్తవులు రాత్రి 9:30 కానించి మొదలైతే ఇప్పటి వరకు ఒక హిందూ సంఘం స్పందించడం లేదన్నా. భారతదేశంలో పుట్టి నేను హిందూగా బతకడం తప్ప. విచిత్రం ఏంటంటే అన్న, పొద్దున్న నుంచి స్పందించడం లేరు. రాత్రి ఆయనకి 100కు ఫోన్ చేసి పోలీసులు పిలుచుకున్నాడు. రాత్రి జరిగిపోయి గతంగా 100 అనే నెంబర్ ఎప్పుడో రాత్రి మేము జరిగింది. ఫోన్ చేస్తే ఇప్పుడు వీళ్ళు సలహాలు ఇస్తున్నారు. అరే బాబు ఆయన ముందు పోలీస్ స్టేషన్ పోవాలన్న పరిస్థితి బాగోలేదు బాబు, గట్టిగా అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే చుట్టుపక్కల దాంతో మొత్తం క్రైస్తవులు, అది హిందుత్వం క్రైస్తవం అనే సిద్ధాంతం మీద మళ్ళీ తీసుకెళ్తున్నారు. అది రాజకీయం చేయాలని చూస్తున్నారు. రాజకీయం చేస్తున్నారు సార్ మా ఊళ్ళో. అన్న నాకు అర్థం. నేను ఆల్రెడీ మాట్లాడుతూనే ఉంటా కదా, మాట్లాడుతూ ఉంటాను. ఇది జరుగుతుందన్న. దానికోసం అని చేస్తా ఉంటే ఇది జరుగుతూ ఉంది. ఈ రోజు వరకు ఈ టైం వరకు కూడా ఒక్కళ్ళు స్పందించి బాబు ఓకే మేము చేస్తున్నాం, ఇది దీన్ని తీసుకొచ్చాము, టెన్షన్ పడమని చెప్పినా లేరు. ప్రతి పద్మాలు మాట్లాడితేనేమో రోడ్డు మీద వచ్చి బొచ్చులోది వీడియోలు చేసుకుంటే దిగారు మేము ట్యాంక్ బండ్ దగ్గర అని. ఆ రోజు కంప్లైంట్ అయిపోయింది కదా, నీ కార్యకర్తలు కంప్లైంట్ చేయొచ్చు కదా. ఇప్పుడు అవసరం అంటే గ్రౌండ్ లెవెల్ వరకు బాబా చావు బతుకుల మధ్యలో ఉన్నారంటే ఆలోచిస్తున్నాము, కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి, నడుచుకుంటా వెళ్ళమని చెప్పండి. ఈ శుద్ధి సలహాలు ఎవడో కావాలన్నా, ఈ సలహా ఇంటానికి ఎవడో చెప్పలేడా? దీనికా హిందువుల దగ్గర మరి అడకదంగడం దేనికన్నా? వీళ్ళు హిందువుల దగ్గర అడకదంగడం దేనికన్నా చెప్పాలి కదా, అది క్లారిటీ అనేయాలిగా. బాబు మేము ఓన్లీ వీడియోలు చేసుకుంటాము, మాట్లాడుకుంటాము, మేము అడుక్కునేటప్పుడు మాకు డబ్బులు తక్కువైనప్పుడు మాత్రమే అక్కడక్కడ పుష్ బ్యాక్ చేస్తామని చెప్పాలి కదా. పక్కన నిజంగా ఇటువంటి వ్యక్తుల విషయం చేయకపోతే రోజున వీళ్ళే వ్యతిరేకం అవుతారు కదా. వాళ్ళ భార్య రేపటి రోజున వెళ్తున్నా వాళ్ళ భార్య చెప్పింది, ఎందుకబ్బా పిచ్చా ఏందిరా ఏమో మా ఆయన విషయంలో మేము చెప్పుదేపడుతున్నాము, ఊరు నుండి క్షమాపణ 2 లక్షలు కట్టి
హిందూ ధర్మాన్ని గుర్తుని చూస్తున్నావు ఏంటంటే ఏందన్న పరిస్థితి? ఓకే, నేను పెద్ద మాట్లాడుతాను. నేను పెద్ద మాట్లాడి ఇమీడియట్ నేను పెద్ద మాట్లాడి నీకు కాల్ చేస్తాను ఇమీడియట్ గా. అన్న కొంచెం దయచేసి మీరు ఎటువంటి నిర్ణయాలు అనవసరమైన నిర్ణయాలు తీసుకోవద్దు, అర్థమైందా? ఇలాంటి మాట్లాడడం లేదన్నా, లేదు. నీ పైన పెట్టుకోలేదు, నేను ఎవరి పైన పెట్టుకోలేదు ఇంతవరకు. ఏ ఛానల్ అనుకున్నా కూడా ఏ స్వార్థ పరుల కోసం మేము మాత్రం సాయం చేయడానికి మాత్రం కారణం అయిపోయింది. మన ఇండియాలో ఉన్న దరిద్రం ఏంటంటే అంతే, డబ్బు పైసతోటి పని, కానీ మాత్రం ధర్మాన్ని మాత్రం కాపాడుకోదే ప్రయత్నం చేయరు. వెంకటేష్ గారు సామర్థ్యాలు ఉన్న వరకు ఇదిగోండి, అసమర్థులు చెత్త నా కొడుకులు అనుకున్న చోట కూడా మేము తగ్గించుకుని వెళ్ళాం సార్. వీళ్ళు అసమర్థులు, చెత్త నా కొడుకులు, అడుక్కు దెంగే నా కొడుకులు, ధర్మం కోసం పనిచేయాలనుకున్న వాళ్ళు అన్న వాళ్ళ విషయంలో కూడా మాకు మీరు ముఖ్యం, ధర్మం కోసం పోరాడే వ్యక్తి ముఖ్యం. ఆ వ్యక్తిని రక్షించుకోవడానికి తలదించడానికి కాదు. అయ్యా కాళ్ళు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు ఏడమాకండి సార్. సార్ నేను బాధపడుతుంది ఏంటంటే ఇంత చుట్టుపక్కల ఉండి కూడా ఒక్కరు స్పందించట్లేదని బాధ సార్ నాకు. ఒక హిందువుగా ఉండి కూడా నేను ఎందుకు బతకడం అవసరం నాకు అనిపిస్తుంది. సార్ 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 దయచేసి సార్ వెంకటేష్ గారు ప్లీజ్ కొంచెం ఉపయోగపడుతుంది సార్, కొంచెం ఉపయోగపడుతుంది సార్. ఓకే సార్ అన్న మీరు ఆడమాకనన్నా సార్. విశ్వామిత్రుని కంటే జరిగిన అవమానం మీకు ఇంకొకటి కాదు. మీరు కొంచెం కంట్రోల్ అవ్వండి, చేద్దాం, అన్నిటికీ పరిహారం చేద్దాం, అన్నిటికీ చేద్దాం సార్. ఇంకొక విషయం సార్, ఇంకొకటి వెంకటేష్ గారు మీరు కొంచెం మీ విషయాన్ని, ఎందుకంటే ఈ విషయంలో స్పందించకపోతే హిందూ సంఘాలకు కూడా సరే, నేను మన హిందూ సంఘాలను గుద్ద దెంగుతా, అమ్మ లెక్కలు దెంగుతా, నా కొడక అడగదెంగే నా కొడకల్లారా మీరు ఎందుకు స్పందిస్తారా అని అడుగుతాను. మీ విషయంలో నేను అంత వేలకి వదిలిపెట్టాను సార్. దయచేసి సార్ సార్ మీరు ఆడమాకండి సార్, ప్లీజ్ సార్. సార్ ఓకే సార్, ఓకే సార్, ఆడమాకండి సార్. మీరు ధైర్యంగా ఉంటేనే మీరు ఏం ధైర్యం కోల్పోలేను సార్, కోల్పోను. నా ప్రాణం పోయేంత వరకు కూడా నేను కోల్పోను. కానీ ఇంత మానవత్వం లేదా మన దేశంలో, మన హిందూ సోదరుల్లో భావం లేదా అనేది ఒకటే నాకు బాధతో కన్నీళ్ళు. కానీ నేను భయపడి కాదు సార్, నాకు భయం లేదు సార్, వాళ్ళతో భయం లేదు, ప్రాణమైన పర్లేదు. కానీ ఒక హిందూకి ఒక హిందూ సాయం చేయకపోవడం ఇంత దరిద్రమా మన దేశంలో అని బాధ సార్. ఆ బాధతో వచ్చే కన్నీళ్ళు. సార్ మేము రాత్రి నుంచి మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము, ఎటువంటి ప్రయత్న లోపం అనేది లేదు. మీరు అన్న పదము అక్కడెక్కడో ఉంది, మీరు ఎక్కడో ఉన్నారు, రెండింటిని కలిపే ప్రయత్నం చేస్తాం. మీరు కంగారు పడకండి, దయచేసి కంట్రోల్లో ఉండండి. ఆత్మ సమానం, ఊడిపోయిన ఇంటికి సమానం, ఏదన్నా జరగదు. అన్నా ఇంకెవరన్నా ఫోన్ చేశారా అన్న వెంకటేష్ గారు? శివశక్తి ఛానల్ ఫోన్ చేసి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు, అంతే. ఇంకేం లేదు, వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు చూసుకుంటారు, ఎఫ్ఐఆర్ రాసుకుంటారు అని అన్నారు. గొప్ప సలహా ఇచ్చారే, చాలా చాలా గొప్ప విషయం, అసలు జనానికి తెలియని విషయం చెప్పారు శివశక్తి వాళ్ళు. అరే అద్భుతమైన సలహా ఇచ్చారే. అర్రే మర్చిపోయామే, ఇంకా 100కి ఫోన్ చేయండి అని చెప్పాల్సింది. చెప్పారు 100 కాల్ చేయండి, వాళ్ళు వస్తారంటే నైట్ కొట్టారు సార్ అంటే, మీరు మార్నింగ్ వెళ్ళి ఫోన్ చేస్తే కలవదు, నైట్ కాల్ చేస్తే కలవదు, మీరు మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి కదా అంటున్నారు. ఓహో సలహాలు ఇస్తున్నారా? ఇప్పుడు ఫోన్ చేశారు, ఆ నంబర్ కూడా ఇవ్వమంటే కూడా లైన్ లో మీకు ఇస్తాను నంబర్. ఆల్రెడీ నేను వాళ్ళకి ఫోన్ చేశాను, వాళ్ళతో నేను మాట్లాడాను. ఓకే అన్న, ఓకే అన్న, మీ టెన్షన్ పడమాకండి అన్న. సార్ మీరు ఏదేమైనా సరే మీతోనైతే అందరు కలిసే ఉన్నారు, మీరు అనుకున్నట్టుగా ఏం లేదు, వాస్తవాలు కూడా ఉన్నాయి, దాన్ని కూడా గుర్తించండి. అక్కడి నుంచి మేము కూడా నిద్రపోకుండా అది చేసుకోకుండా భోజనాలు అనేసి మీ వెనకాల ఉన్నామంటే దీన్ని కూడా అయినా సరే మీరు అర్థం చేసుకోండి. సార్ మీరు నాకు ఒక అన్న కన్నడం లేవలేరు సార్, నేను ఒక్కడిని, నాకు మీరు అన్న తమ్ముడు లాగానే కనిపించట్లేదు, నాకు తల్లిదండ్రులు లాగా కనిపిస్తున్నారు సార్. అంతకుమించి నేను ఏం మాట్లాడలేను, మాట్లాడే భావోద్దేశం కూడా లేదు. సరే సరే ఒకటే సార్, మీరు ఏం టెన్షన్ పడకండి. ఓకే ఓకే సార్, మేమైతే అందుబాటులో ఉంటాం సార్, ఏదన్నా సరే ఫోన్ చేయండి, అందుబాటులో ఉంటాం. మీ దగ్గరకి అన్న ఇంకొక విషయం చెప్తాను అన్న, మీరు రోజు పంచాయతీకి మనాడు వచ్చా పంచాయతీకి వెళ్ళినా సరే మీరు ఒకే విషయం చెప్పండి, ఒరే నా స్టేటస్ నా ఇష్టం నేను పెట్టుకుంటాను, నువ్వెవడు అనేది ఒకటి క్లారిటీ చేయడం. వాళ్ళు బూతులు అన్నారు కదా, కంపల్సరీ అది చూపించండి, చూపించి అది నేను చూపించే వరకే నా మీద కొట్టడానికి వస్తే కానిస్టేబుల్ కూడా ఆపితే కూడా ఆగలేరు నైట్. అదే వీడియో సార్ మీకు పెట్టింది, చూశాను. ఇవాళ ఇప్పుడు మనాలు కూడా వస్తారు కదా, మన హిందువులు కూడా వస్తారు కదా, వీళ్ళ ఎవరు తేలుద్దాం, పూర్తిగా తేలుద్దాం, ఎందుకంటే వీళ్ళ కథ ఏంది, వీళ్ళ ఎవరు ఏందని తేలుద్దాం.
అందుకని అసలు క్రైస్తవంలో పోతే దేశ ద్రోహులు పెరుగుతారు కారణం ఇదే సార్. సరే అన్న శివన్న పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్ ని స్క్రీన్ షాట్ తీసి పెట్టా, అదే రికార్డ్ నీకు పంపిస్తాను చూడన్న. పంపించాను ఇదే అన్న, ఇదే ముండ కొడుకులతో ఏంటంటే ఇప్పుడు మేము పెట్టుకుంటాము, మేము కూడా ఇట్లా కూర్చొని మాట్లాడతాం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. అవన్నా ఇప్పుడు ఏమన్నా ఉంటే ఇట్లా ఏ రకంగా వాళ్ళు రావాలి, ఇది చేసుకుంటూ రావాలి. నేను నాగేశ్వరరావు అని చెప్పేసి ఖమ్మంలో ఉంటాడని ఒక్కని ఏం చేస్తున్నావు మాకు తెలియదురా భయ్, నువ్వు వెంటనే పెట్టు చూస్తా అని అంటుండు. కానీ మాత్రం ఏం జరిగిందనే విషయం గురించి కూడా క్లారిటీ అడుగుతలేండి నన్ను. అంత స్థితిలో ఉండడం అంటే బీజేపీ లీడర్. బీజేపీలతోటి కాదన్న, బీజేపీలతోటి కాదు. నన్ను ఫైర్ అవుతున్నాడు చిన్నగా. అదే ఎందుకంటే లైన్ లో ఉన్నా కదా, ఆల్రెడీ ఎక్కిండు. ఏమని వీకనీకి ఉంటాలా మీరు, మన వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మనం ఉండకుంటే ఎందుకే అది అని చెప్పేసి అన్నాడు. నీతో చేతన కాకుండా నువ్వు సైడ్ గా అని అన్నాడు. నేను లైన్ లో ఉన్నా మాట్లాడంగా. అట్లనే ఉంటది కదా, స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటది కదా. ఈ ముసలి గుద్దులాటలు ఉంటాయి, కుదరదు కదా. అవును సార్. అట్లా అని సార్ అనుకోండి, బ్రదర్ అను, నేను ఏం లేదు సార్. ఎవరినైనా నేను సార్ అని పిలవను, కానీ మామూలుగా నేను పిలుస్తున్నాను. నేను ఎవరికైనా చేయమనే పిలుస్తా ప్రతి ఒక్కరిని. నైట్ నుంచి ఇంతవరకు ఇంతమంది స్టేటస్ చూస్తున్నారు కూడా, ఒక్కరు కూడా లేరు. ఓట్లప్పుడు 10 సార్లు వస్తారు, నేను ఎవ్వరికి కూడా లక్ష్మి. అరే బెల్లం ఎదిగేది నువ్వు ఆశీర్వాద భాష అంటావు, నాకు అర్థం కాదు. కానీ పోదా పోతుంది, అన్ని పోతాయి. ఇక కొంచెం ఇది మాట్లాడుతున్నాను మా వాళ్ళ నాకు వాళ్ళ ఇంటికి బొమ్మని పంపుతాను. ఎందుకంటే ఇది మాట్లాడాలంటే ఇప్పుడు ఇల్లు కుదరదు, డిస్టర్బెన్స్ అట్లా అని. అన్న మీరు టెన్షన్ పడకండి, నేను మనలతో మాట్లాడినా, ఒకళ్ళు వస్తారు నీ దగ్గరికి. వింటాను అన్న. అన్న ఇప్పుడు ఇక్కడ వెంకటేష్ గారిని 2 లక్షలు ఇస్తే వదిలిపెడతారంట మళ్ళీ ప్రాణాలతో. ఏంటిది 2 లక్షలు ఇచ్చేది? 2 లక్షలు ఇచ్చేది దేనికని పంపిస్తారంట, బస్తీ కాస్తున్నారు. వాళ్ళకు తప్పులేమున్నా నేను పెట్టిన స్టేటస్ వాళ్ళకు వినిపించాలంట. నేను చదివి వినిపిస్తాను. నేను ఇప్పుడు 10 మంది వస్తే బాగుండేది మన సపోర్ట్, కానీ నేను కోరుతున్నా సార్, వేరే ఏం లేదు. అంటే ఇప్పుడు అన్న, ఇప్పుడు ఒకటి చెప్పాలన్నా, ఇప్పుడు దాంట్లో ఏం తప్పు ఉన్నది అంటే ఇట్లా ఫోన్ కలుపువన్నా, నాకన్నా కలిపి. ఇప్పుడు అమరన్న మన హేమకాంత్ అన్న కానీ ఇంకోళ్ళు ఉన్నారు, శివన్న, ఇప్పుడు ఎవరికన్నా కలిపి ఫోన్ మాట్లాడు, కూర్చుందాం, డెబ్యూట్ కూర్చుందాం భయ్. లేదు అంటే ఇట్లా మేము అబద్ధమని నిరూపిస్తే మేము వస్తాం మీ మతంలోకి, లేకపోతే సార్ గైర సంగతి గురించి 2 కానిస్టేబుల్ ప్రాణభయం ఉందని పిలిస్తేనే ఆయన క్రైస్తవుడు అంటే ఆయననే కొట్టింది సార్ పోలీస్ గానే. ఇంకా డైరెక్ట్ వాళ్ళతో కూర్చుంటే వాళ్ళు తన్నారని నమ్మకం ఏమని రాత్రి నన్ను కొట్టి చంపిర్రు సార్. మీరు వీడియో పంపించారు సార్ సార్కు. నన్ను కొట్టడానికి వస్తే వీడియో తీసినా కదా, పంపించండి సార్ ఒకసారి. చెప్తుంటేనే నన్ను చంపడానికి వచ్చిర్రు. అంటే వాళ్ళ మంది ఎక్కువ ఉండేసరికి కథం ఏదైనా కానీ మన ఈ లంజా కొడుకులను, అందుకైనా నాకు వాళ్ళని నాకు అసలు వాళ్ళని కాదని ముందు వాళ్ళని కాదు కాల్చాల్సింది, ఈ నా కొడుకులను కాల్చాలి. ఎవరిని? ఈ హిందూ సంఘాలు. ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా ఉంటారు చూడన్న, ఇల్లు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్న కూడా గెలిచిపడతాం కాదు లంజా కొడుకులని. వాడికి కరెక్ట్ తెలుగు ఇంగ్లీష్ వాడికి రాకపోతే నేను ఉండి నేర్పించిన. వాడు ఒక లీడర్ గా ఎమ్మడుండి మల్లేష్ చనిపోయింది. అంతకుముందు బీజేపీ లీడర్ మల్లేశం ఉండే, మల్లేశం అంటున్నాయి అన్న దేవుడు ఉండే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ మొత్తం బాధ్యతలు వెల్మప్పే తరఫు నుంచి రాజేందర్ చేపట్టిండు. ఆయన ఆ కేసు చేరడం వల్ల సంతోషమే మా దోస్తు అనుకున్నా. కానీ ఈ రాజకీయం చేస్తున్న విషయం నాతో మాట్లాడేంత వరకు తెలియదు. నిజాయితీగా ఉన్నాడు అనుకున్నా, ఇప్పుడు నాతో మాట్లాడేంత వరకు తెలియదు. ఓట్ల కోసమే మాట్లాడుతున్నాడు అన్న విషయం. అక్కడ మనకు గెలిచిన వాళ్ళ పోలీసులు ఉన్నారా అని చెప్పేసి ఎస్ఐలు ఎవరైనా సీఏలు కానీ వాళ్ళు ఉన్నారేమో అని నేను సార్కు ఫోన్ చేసిన. సార్ రెస్పాన్స్ కాలే, ఫోన్ లేపలే. చూసుకొని చేస్తే ఇట్లా అక్కడ తెలుసుకొని ఉంటే మనకి. ఇందాక ఫోన్ నెంబర్లు ఇచ్చారు కదా, నెంబర్ ఫోన్ చేసావన్నా? చేసినా ఎవరు చేసినా కూడా రెస్పాన్స్ కరెక్ట్ అయితే లేరు. మళ్ళా పని కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పని కంటే ఆయనకి అంత ఇంపార్టెంట్ ఏం పని? ఉద్ధరించేది దేశాన్ని. నాకు అర్థమైంది. రాజేందర్ కు సర్పంచ్ కి ఫోన్ చేసి చెప్తానన్నారు. లాస్ట్ మెదకైనా కూడా చేశాను. పేరు బీజేపీ లీడర్ రాజేంద్ర ఫోన్ చేస్తా అన్నారు. మెదకైనా ఉన్నాడు చూడు ఆయన ఇప్పుడు ప్రజెంట్. మనకు అక్కడ వాళ్ళు అంతా టచ్ లేరన్న, మనకు అక్కడ తెలియదు. ఆయన ఫోన్ నెంబర్ ఇస్తే ఆయన చేసేయమన్నాడు. మీ ఊరు సర్పంచ్ తో మాట్లాడతాను పెట్టేయండి అని కట్ చేశాడు. ఇంకంతే, ఇంకేం చేయాలి. తర్వాత రాకేష్ ఫోన్ చేసి నా మీద ఫైర్ అయ్యిండు. ఇంకా
రాకేష్ కి ఎక్కిండు కాబట్టి రాకేష్ ఇట్లా నీ మీదకి వచ్చిండు. నేను లైన్ ఉండే కదా, అది విషయం అక్కడ. రాకేష్ ఏంటంటే నేను లైన్ లో ఉండగానే ఆయన ఎక్కిండు యుద్ధ వీరు అన్నట్టు ఆయన. నేను ఏమన్నా తప్పు పెట్టినా సార్? ఏమన్నా తప్పు ఉంటే నేను దేనికి? అరే ఇప్పుడు ఏమంటాను, ఇప్పుడు అది తప్పు అని నిరూపిస్తే ఇప్పుడు నువ్వు ఏదంటే అది దానికి ఓకే కదా, నువ్వు దానికి రావాలి కానీ కొట్టేటందుకు ఖర్చుడు ఏంది? అదే సార్ నన్ను అది కొడుకులు చేసే పనులు. రాకేష్ కూడా నన్ను తిట్టే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎందుకు ఆయన ఓన్లీ నీకెందుకు అని చెప్పేసి తిట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నిజం ఉంటే మనం అడుగుదాం పాన్ అంటలేడు. నువ్వు ఎందుకు పెడతావు అని అడుగుతున్నాడు నన్ను. ఉల్టా ఎందుకు పెడతావు అవసరం అని అంటున్నాడు. అవసరం అని అంటే ఇప్పుడు మనలు అటు పోతాను కాబట్టి ఇప్పుడు మన సంస్కృతి సంప్రదాయం అది కాదు కాబట్టి అటు పోవద్దని చెప్తాను. దాంట్లో ఏమున్నది? అది కాకుంటే నేను నిరూపించాలి అది తప్పని. ఇప్పుడు వాళ్ళు నిరూపించాలి కదా, నిరూపించకుండా ఇప్పుడు అంత దొంగ లెక్కలు కాదు. నిరూపిస్తా అంటేమో వాళ్ళ కంపెనీకి వస్తారు, మనం నిరూపిద్దామంటేమో నీకు అవసరం అంటుండ్రు రాకేష్. ఏంటో నాకు అర్థమైంది. మనము గ్రౌండ్ వర్క్ చేసేటోళ్ళకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అదే అన్న ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఈయన వెంకటేష్ గారు తీసుకొచ్చాడు. ఖమ్మంలో ఉండాలని తీసుకొచ్చాడు అన్న ఆయన. సార్ ఖమ్మంలో ఉన్న 17 మంది కుటుంబాలను ఇంకా తీసుకొచ్చాను సార్ మెదక్ డిస్ట్రిక్ట్ లో ఉండి. మా అత్తగారు ఖమ్మం. కానీ మా భార్య ఏమంటుంది, గంట దూరం ఉన్న తీసుకొచ్చినా కానీ ఊళ్ళో ఉన్న ఒక్కడు కూడా రాలేడు. హిందువు నువ్వు ఎందుకు ఫోన్ చేసి ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకుంటున్నావు? అదే క్రిస్టియన్ మతం అని చెప్పి 10 రూపాయలు సంపాదించుకుంటే బెస్ట్ కాదా? ఈ అబద్ధం జీవితం ఎందుకు బతుకున్నావు వాళ్ళతో పాటు అని తిడుతుంది. నువ్వు ఏం అలాంటి బతుకు అవసరం అని కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది సార్ నాకు. చూడు సార్ ఎలాంటి పరిస్థితి ఉంది సార్. నాకు ఎవరైనా ఒక్కలన్నా వచ్చే అవకాశం ఉందా ఊర్లో కూడా? ఇంత ఘోరమైన పరిస్థితి సార్ మా ఊరిది. లీడర్లకి పేర్లు మాత్రమే లీడర్లు. పరిస్థితి అన్నా ఇప్పుడు మన రవీంద్ర రెడ్డికి కాల్ చేసిన నేను. సార్ ఇప్పుడు నేను రవీంద్ర రెడ్డికి లలిత్ కుమార్ కూడా కాల్ చేస్తే బిజీ అవుతుంది. ఇప్పుడు రవీంద్ర రెడ్డి కాల్ మాట్లాడుతుంది ఆల్రెడీ. సార్ లలిత్ కుమార్కి నేను పొద్దున్న నుంచి చేస్తున్నాను సార్. లలిత్ కుమార్ నేను పొద్దున్న నుంచి చేస్తున్నా. ఏం పీకడానికి సార్ నాకు అర్థం కాదు. హిందూ సంఘాలు మొన్న కత్తి పద్మారావు విషయంలో వీళ్ళు రోడ్డెక్కి గొడవ చేశారు. ఈ రోజు మనిషిని చంపడానికి ఇంటి ముందు వీళ్ళు స్పందించరా? అడక్క దంగడానికి సార్ ఈ హిందూ సంఘాలు ఉంది. అన్నా నేను చేశాను లలిత్ కుమార్కి నేను చేసా. పొద్దున్న నుంచి చేస్తాను. ఇప్పుడు 6 సార్లు చేశా. నేను పొద్దున్న నుంచి 6 సార్లు చేస్తే ఆయన ఫోన్ ఎత్తట్లా. ఏం చేయాలి? వీళ్ళు కత్తి పద్మారావు మీద వీళ్ళు అడక్క దెంగడానికి కాబట్టి వీళ్ళు ఈ సంఘాలు మొత్తం అడక్క దెంగే సంఘాలు. కత్తి పద్మారావు మీద కంప్లైంట్ ఇప్పుడు కార్యకర్తల కంప్లైంట్ అయితే సరిపోయింది. ఇక్కడ ఈ వెంకటేష్ గారి పరిస్థితి ఇంటి ముందు కూర్చొని ఉండరు వాళ్ళు. మేము చంపుతాము నా కొడుకు మాకు 2 లక్షలు కట్టరా అంటే వాళ్ళ విషయం చూద్దామని ఫోన్ చేస్తే హిందూ సంఘాలు ఫోన్ ఎత్తవు. బతుకు తెరువు కోసం నా కొడుకు నేను అన్నాను కదా సార్. హిందూ సంఘాలు అనేవి చెత్త వీళ్ళమ్మ. వీళ్ళు నిజం చెప్తున్నాను. వీళ్ళు హిందూ సంఘాలు మొత్తం అడుక్కు దెంగే నా కొడుకు దగ్గర గిక్కు దెంగే నా కొడుకులు. వీళ్ళ ఉనికిని కోసం ఏంటంటే హిందువులు గుర్తించడం కోసం వీళ్ళకి బిచ్చం వేసేటప్పుడు ఆ బిచ్చం తక్కువైంది కదా. రోజుకు 10 రూపాయలు కావాలనుకో 5 రూపాయలు బట్ రోజు ఇంకా అమ్మ మనకి బిచ్చం తక్కువ వేస్తున్నా అన్నప్పుడు ఇంకేం చేస్తారు? ఇక ఎగేసుకొని వస్తారు. ఇక మేము హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చాము, మేము ఉన్నాము గుర్తించండి, మాకు 100 రూపాయలు బిచ్చం వేయండి. చెత్త నా కొడుకులు. నిజం చెప్తున్నా ఈ హిందూ సంఘాలు మొత్తాన్ని బాంబు వేసి తగలదెంగాలి సార్. నా కొడుకుల మధ్యలో ముందు హిందూ ధర్మం ఉద్ధరించాలంటే వీళ్ళ మధ్యలో గ్రానైట్ పెట్టి తగలదెంగాల, పేల్చి దెంగాల. సార్ ఒక పక్క ఒక హిందూ విషయంలో ప్రాణాలు తెస్తాం ఏదని మాట్లాడుతుంటే మినిమం ఫోన్లు చేస్తే ఒకరు స్పందించే పరిస్థితులు లేదు సార్. సార్ నేను అన్నాను కదా మీరు చేయండి సార్, మీరు తగులుకొని చేయండి. మీరు ఎంతమంది చేస్తారు చేయండి, ఎంతమంది ఇస్తున్నారు నేను చూస్తాను. వీడియోలు పెట్టుకోవాలి సార్. ఇల్లు చెప్తాడు. రాత్రి 9:50 నుంచి మొదలైంది సార్. మాకు నిద్ర లేదు. 3:30 దాకా మెలకుతూనే ఉన్నాం. ఆ అబ్బాయి ప్రాణభయంతో ఉన్నాడని ఏం జరిగిందో తెలుసుకుందామని మేము మెలకుతూనే ఉన్నాం. 6 గంటలకి బయటకు రారా నా కొడక అని చెప్పేసి వాళ్ళు చెప్తానే ఉన్నారు. మళ్ళీ ఫోన్ చేసి ఏడుస్తూనే ఉన్నారు. మీరు చూశారు కదా. నాకు కేబీఆర్ గారు ఫోన్ ఆన్సర్ చేయట్లేదు, దయచేసి మీరు ఒకసారి ఫోన్ చేయండి సార్. అతను అక్కడనే పల్లయాత్ర పేరు మీద అక్కడనే ఉన్నాడు, చుట్టుపక్కలనే ఉన్నాడు. జస్ట్ అనుకుంటే 10 నిమిషాలు రీచ్ అవుతాడు.
నేను కూడా చేసిన బిజీ వస్తుంది, నేను కూడా 3-4 సార్లు చేసిన బిజీ వస్తుంది. క్లియర్ నెంబర్ తీసుకుంటాను సార్. అసలు ఏంది సార్ అసలుకి తప్పకుండా నేను చూసుకుంటే నేను దాని గురించి మాట్లాడతా. ఆల్రెడీ నేను తన నెంబర్ ఇచ్చిన, మన వెంకటేశ్వరి నెంబర్ వేరేటోళ్ళకు పంపించిన, వాళ్ళు మాట్లాడుతాను ఇప్పుడు. సార్ అన్న రాత్రి నుండి వెంకటేష్ గారు చెప్పిన కాడ నుంచి మేము భరోసా వస్తారన్న, మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారన్న అని. ఈవెన్ ఆయన పంచాయతీ దగ్గరికి వెళ్ళాలి మాట్లాడడానికి సంజయ్ అరే బాబు నా వెనక మనం నిలబడితే చాలన్న 10 మంది నేను చెప్పాను, నేను చెబుతాను అయ్యా, నేను పెట్టింది వాట్సాప్ స్టేటస్, దానివల్ల ఎవరికి నష్టం నా ఇష్టం కదా, నేను పెట్టుకున్నాను నా స్టేటస్లో. పెట్టుకున్నది ఏమైనా అబద్ధాలు అసత్యాలు పెట్టాను లేదు కదా అయ్యా. నేను పెడితేనే మీరు ఈ విధంగా దాడి చేయడానికి వస్తే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ ఏది కనకదుర్గంలో దెయ్యం అని చెప్పి చేయించాడు. ఎంతమంది హిందువులు వెళ్ళి చంపాలి? వాడు డైరెక్ట్గా వీడియోనే చేశాడు కదా. నా స్టేటస్ నేను నచ్చకపోతే నువ్వు బ్లాక్ లో పెట్టుకో. అది కేవలం ఒరే నిజంగా సార్ క్రైస్తవులు కొన్నంత క్రైస్తవులు అక్కడ ఎంత యూనిటీ ఉంది సార్. వాట్సాప్ స్టేటస్ లో మా దేవుడిని అంటావా అని చెప్పేసి 40 మంది రాత్రి నుండి తిరుగుతున్నారంటే, ఒక హిందూకు సంబంధించి ఇంత జరిగితే ఒరే బాబా అని అన్ని గ్రూపుల దగ్గర తీసుకుపోతే జరిగిందా, ఎన్నింటి జరిగింది, ఆయన అన్నం తినేటప్పుడు జరిగిందా, అన్నం తిన్న తర్వాత కాలు ఎత్తి నాకు జరిగిందా, అప్పుడు కాలు ఎత్తి ఎలా ఉన్నాడు అంటే తూర్పు వైపు తిరిగా పడవ. ఇది పరిస్థితి. హిందూ సంఘాల పరిస్థితి ఏంటంటే ఆ మనిషి చచ్చి ఏమైనా జరిగితే ఆ మనిషి సూసైడ్ అయిందా వెంకటేష్ గారు అదే అంటున్నారు. అయ్యా నేను చచ్చి ఇప్పుడు 5 నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతే 6 మీరు అందరూ వస్తారన్నమాట పరామర్శించడానికి, ఇదే నాకు కావాల్సిందని అడిగాడు. అంటే నేను 5 చచ్చిపోతే 6 అయితే అందరూ వస్తారన్నమాట పరామర్శించడానికి, ఒక హిందూకి అన్యాయం జరిగిందని. ఎందుకు? అది కూడా నిజం చెప్తా, అది కూడా నిజంగా పరామర్శించడానికి కాదు, మళ్ళీ ఆ పేరు చెప్పుకొని అడ్డు పెట్టుకొని బొచ్చ పట్టుకొని అడుక్కోవడానికి. చెప్తా నాకు నిజంగా సార్, నేను ఇప్పుడు వరకు పోరాటం చేసిన ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది సార్. దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఏదో ఒక వన్ పాయింట్ అందరికి నేను వైట్ పేపర్ ఇస్తాను సార్. రాకపోతే రెస్పాన్స్ లేకపోతే నా కొడుకులను గుడిసెల్లోకి దూరించి మరీ కొడతాను నేను ఫోన్. తప్పకుండా చేసిన పక్క. ఎందుకంటే ఇప్పుడు ఆపరేసినప్పుడు ఎందుకు ఇప్పుడు ప్రాణాలని తప్పింది ఏదో మామూలు విషయం కాదు కదా అన్నా. చెప్పేది ఏదో ఒక దెబ్బ అన్న అయితే పాని అనుకోవచ్చు అన్న. మీరు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి సార్. హేమకాంత్ గారు మీరు చెప్తే ఆవేదన చెప్తున్నట్టుంది పోలీసు గారు. సార్ రాజాసింగ్ గారి దగ్గర శ్రీకాంత్ గారు ఎవరు ఉన్నారు కదా సార్, ఆయనకు ఒకసారి ఫోన్ చేయండి. మీరు చేస్తే తొందరగా వెళ్ళిస్తారు సార్. రాజాసింగ్ గారిని అప్రోచ్ అవ్వండి. ఎత్తండి సార్, అతనికి సంధాయింపు కావాలి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి. తర్వాత ఏం జరిగిందంటే ఈయన ఫోన్లు చేయడం జరిగింది, చాలా హిందూ సంఘాలకు కూడా ఫోన్లు చేయడం జరిగింది. కొంతమంది ఫోన్లు ఎత్తలేదు అనుకున్నాం. ఉదయాన్నే కూడా నేను కూడా ఫోన్లు చేశాను, చాలామంది ఫోన్లు చేశాం. చేస్తే జరిగిన విషయం చెప్తా వినండి. అది కూడా మీకు స్క్రీన్ షాట్లు కూడా పెడతాను అవసరం అయితే. ఫస్ట్ లలిత్ కుమార్ మహానుభావుడు, ఈయన కుంభకర్ణుడు అమ్మ మొగుడు లాంటివాడు. ఎంతమంది ఫోన్ చేశారు అన్నది కూడా మేము పెడతాను, అవసరమైతే ఆడియో కూడా పెడతాను వినండి. చేస్తే ఈ మహానుభావుడు ఫోన్ ఎత్తల. కానీ ఎక్కడైనా హిందువుల గ్రూపులు జరుగుతున్నాయి, మీటింగులు జరుగుతున్నాయి అంటే బొచ్చ పట్టుకొని అడుక్కోవడానికి మాత్రం ముందెత్తున వస్తాడు. మన హిందూ జనశక్తి పొడుస్తుంది, మనం పొడిచాము, మనం ఇది చేసాము, రండి కదలండి, డొనేట్ చేయండి, సపోర్ట్ చేయండి అని. ఏం పీకడానికి రా? సపోర్ట్ ఎందుకు చేయాలరా? ఏం పీకటానికి చేయాలి మీకు? బొచ్చులోది వీడియోలు చేసుకుని వీడియోలు పెట్టుకునే వాళ్ళకి మీకు అవసరం ఆ సపోర్టింగులు? కింద స్థాయిలో ఇది నొప్పి రాటంటే మీరు స్పందించలేదు, ఫోన్లు ఎత్తలేరు. ఒక అరగంట పావు గంట సరే గంట అనుకుందాం, పోయి ఏరగడానికి వెళ్ళావేమో ఏరుగుతున్నావేమో అనుకుందాం, తీసేయి. సరే స్నానం చేయడానికి వెళ్ళావు, ఏరికి స్నానం చేస్తున్నావు అనుకున్నావు, సరే అది తీసేయి. సరే ఏరికి స్నానం చేసి టిఫిన్ చేసి వచ్చావు అనుకున్నాం, అది తీసేయి. ఇంకొంచెం మరి ఏమైనా అటు ఇటు తిరిగావు అనుకుందాం, గంట తర్వాత ఫోన్ చూసుకుంటాడు ఎవడన్నా. నువ్వు ఫోన్ కూడా ఎత్తట్లేదంటే ఏమనుకోవాలి రా బాయ్? అంటే పంది నేను నిద్రపోతున్నావు అనుకోవాలా? లేకపోతే ఇంకేమనుకోవాలా? ఇది మన లలిత్ గారి విషయం. ఇక శివశక్తి వీళ్ళకి ఫోన్లు చేస్తే పంపండి సార్, విషయం చెప్పండి, చూస్తాం సార్ అన్నారు. చూస్తామన్నాళ్ళు ఫోన్లు చేసి శివశక్తి నుండి సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, 100కి ఫోన్ చేయండి,
యువతలు ఏం చెబుతున్నా అన్నది కూడా సక్రమంగా వినరు. సార్ నేను 100కు ఫోన్ చేసి అంటే ఆ ఫోన్ ఎత్తకపోయి ఉంటారు రాత్రి, ఇప్పుడు చేయండి. ఒరే బాబు, రాత్రి ఫోన్ చేస్తే 2 పోలీసులు వచ్చారన్న విషయం నీకు తెలియదు, ఆడ ఏం జరిగిందో తెలియదు. ఉచిత సలహాలు ఇవ్వటానికి ఉంది, వీళ్ళు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఒరే బాబు, మీరు కత్తి పద్మారావు విషయంలో ట్యాంకు బండి ఎక్కి మరి గొడవ చేశారు కదా, అక్కడ జనం అవసరంలా. ఎందుకురా బాబు ఇక్కడ సహాయం రా అవసరం అంటే, మన కార్యకర్తలు ఉన్నారు పంపిస్తామని చేద్దామని చెప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అటు తిరిగి కంప్లైంట్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత రాయండి, రాసిన తర్వాత చెప్పండి టిఫిన్ చేశారా. ఎవడికి కావాలరా మీ ఉచిత సలహాలు? మీరు ఇచ్చేదేంది? రోడ్డు పక్కన కూర్చున్నాడు ఇస్తాడు, ముసలాడు ఇస్తాడు సలహాలు ఇవ్వమంటే. ఇది శివశక్తి వ్యవహారం. ఇంకా కేటీఆర్కి ఫోన్ చేశా, కేటీఆర్ గారు ఫోన్ ఎత్తారు. మరి వీళ్ళ కార్యకర్తలు స్పందిస్తున్నారా, ఈయన స్పందిస్తున్నాడో లేదో నాకు తెలియదు. ఈయనకి నేను చేసి ఇప్పటికి 2-3 గంటలైంది. ఈయన ఏం చెబుతాడని చూస్తున్నా. ఆ తర్వాత ఆర్డిఎస్ రాష్ట్రీయ దళిత సేనకు సంబంధించిన పోతురాజు గారికి చేశాను. పోతురాజు గారు ఎత్తారు, సార్ నేను మాట్లాడతాను సార్, ఎట్టి పరిస్థితులు ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తాను సార్ అంటం జరిగింది. పోతురాజు గారు ఈ విషయంలో వెంకటేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వ్యక్తులు మాత్రం కింద స్థాయిలో పనిచేస్తున్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ సంబంధించిన కానీ కొంతమంది వ్యక్తులు స్పందించారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇది కాబట్టి ఇంకా 1-2 సంఘాలు ఉన్నాయి, వీళ్ళు స్పందించారు. ఇంకా 1-2 సంఘాల ఫోన్ చేస్తే, సార్ కంప్లైంట్ అలా కాదు సార్, పెట్టే బదులు వాట్సాప్ స్టేటస్ పెట్టే బదులే వెళ్ళి మీరు మాట్లాడి మనం కంప్లైంట్ ఇవ్వాల్సింది బాగుండేది కదా, మన వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే బాగుండేది, ముందుగానే వెళ్ళి కేసు పెడితే బాగుండేది, అయినా వాట్సాప్ స్టేటస్ అయినా పెట్టుకోవటం అవసరమా? ఇది సుత్తా కహానీలు నాకు చెబుతున్నారు. నా టయాన్ని దెంగి తినే పనిలో వీళ్ళు ఉండారు, నాకు సలహాలు ఇస్తా. ఒరే ఇక్కడ కొడుతున్నారా అంటే రక్షించడానికి మనకు సైనికులు ఉండారా లేరా, మన కార్యకర్తలు ఉండారా లేరా అని చెప్పాలా. అలా కాదు కదా, స్టేటస్ పెట్టినప్పుడు ఇలా పెట్టుకోవాలి కదా, సబ్జెక్ట్ మాట్లాడరానప్పుడు స్టేటస్ ఎలా పెట్టుకున్నారు సార్? సోది ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని? హిందూ ధర్మం అంటే ఏంటంటే రక్షించడం అంటే 4 వీడియోలు చేయటము, 4 మాటలు చెప్పటం అనేది హిందూ ధర్మ రక్షణ. అదే హిందూ ధర్మాన్ని నిర్మించటము, అదే హిందూ రాజ్య నిర్మాణం అన్నమాట. చెత్త నా కొడకల్లారా, దయచేసి ప్రతి ఒక్కరు క్రైస్తవాలను చూసి నేర్చుకోండి. వాళ్ళ సంఖ నాకండి. వాళ్ళ దేవుడి గురించి స్టేటస్లో పెట్టినందుకు వాళ్ళు 40 మంది వచ్చారు. కానీ మన వాడిది తప్పు లేదు, మన వాడిది పెట్టింది కరెక్టేను, మన వాడు మాట్లాడింది నిజమే అని తెలిసినా సరే కనీసం మన వాడికి ధైర్యం చెప్పడానికి ఒక్క హిందూ సంఘం ముందుకు రాలేదంటే ఏమనుకోవాలరా వీళ్ళని? డబ్బులు అడిగే నా కొడుకులను ఏమనాలా? కొజ్జాగాళ్ళు అనాలా? లేకపోతే రోడ్డు పక్కన వ్యభిచారం చేసి వ్యభిచార నా కొడుకులు అనుకోవాలా? లేకపోతే పక్కలేసే పక్క నా కొడుకులు అనుకోవాలా? అందుకనే దయచేసి ఎవరైనా సరే నా దగ్గర హిందూ సంఘాల పేర్లు ఎప్పుడు చెప్పమాకండి. ఇంకొకటి, నువ్వు హిందువా క్రైస్తవా అన్నారు. నేను హిందువునో క్రైస్తవనో తర్వాత విషయం, కానీ హిందువుని కాపాడలేని ఏ సంఘం అయినా సరే, ముందు ఏ సంస్థ అయినా సరే అది పెద్ద కొజ్జాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కాబట్టి ఇటువంటి సుత్తాపూకు సంఘాల చుట్టూ తిరగొద్దు, లుచ్చాపూకు సంఘాలను నమ్మొద్దు. దయచేసి క్రైస్తవులను చూసి నేర్చుకోండి. క్రైస్తవ సంఘాల్లో కలవండి, అవసరమైతే, ఇబ్బంది లేదు. ఎందుకు అంటే మీకేమైనా జరిగితే 100 మంది క్రైస్తవులు వస్తారు. ఒక పాస్టర్ ఫోన్ చేస్తే 100 మంది 1000 మంది సంఘాలు కలుస్తాయి. ఇక్కడ ఒక హిందువుకి ఏమైనా జరిగితే చెత్త లంచా కొడుకులు, డబ్బులు ఎరుకు దెంగే లంచా కొడుకులు ఏ నా కొడుకు కూడా కదలడు, ఫోన్ ఎత్తరు, ఫోన్లు స్విచ్ ఆఫ్లు వస్తాయి అన్న విషయాన్ని గమనించండి. ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద 1800 సంఘాల దాకా హిందూ సంఘాలు ఉన్నాయి. బొచ్చు పీకుతున్నాయి. ఇవి కేవలం బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే పనిలో ఉండయి. ₹1 ఇస్తావా, ₹1 వైట్ మనీగా మారుస్తాను, 15 లక్షలు మాకు ఇవ్వండి, 85 లక్షలు మీరు దెంకపోండి అనే పనిలో కొన్ని హిందూ సంఘాలు ఉన్నాయి. రేపటి రోజున నీ ఇంట్లోకి వస్తే ఈ పరిస్థితి హిందూ సంఘం
స్పందించాలని నీకు తెలియాలి కదా. కాబట్టి ప్రశ్నించండి. ఈరోజు వాస్తవాల్లో దిగిన తర్వాత చాలామందికి అర్థమవుతుంది. ఆ రోజు నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పా, హిందూ సంఘాలను నమ్మొద్దు, హిందూ సంఘాలే దేశానికి ద్రోహులు, హిందూ సంఘాలే హిందూ ధర్మ నాశనానికి మూలం అని చెబితే నువ్వు ఈ క్రైస్తవుడు అయి ఉంటావన్నారు. ఈరోజు చేస్తున్న పని అది కాదా మరి? హిందూ సంఘాలు దయచేసి బాబు, మీ హిందూ సంఘం ఎంత గొప్పదో మీకు తెలియాలనుకుంటున్నారు, ప్రశ్నించండి అయ్యా, ప్రశ్నించండి, తెలిసిద్ది. కానీ ఈ విషయంలో సహకరించిన మొట్టమొదటి స్పందించినటువంటి హెచ్పికి కానీ మరియు మన పోతురాజు గారికి కానీ, ఆర్డిఎస్ రాష్ట్రీయ దళిత పోతురాజుకి కానీ, కొంతమంది ఆర్ఎస్ సంబంధించిన సభ్యులకు కానీ, కొంతమంది ముఖ్య వ్యక్తులు ఉన్నారు, అవాస్తవాలను పంపించిన తర్వాత తెలుసుకొని స్పందించిన వ్యక్తులకు కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిగిలిన హిందూ సంఘాలకు మాత్రము పూలడక్కదింగే హిందూ సంఘాలకు సంతాపం తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. అఖండ భారత్ అమర్ రహేగా.